నలుగురు వ్యక్తులు వచ్చారు సార్. డోర్ కొట్టారు. వచ్చారు వెంకటేష్ ఇంకో ముగ్గురు వ్యక్తులు. 10:15కి మేము తిని పడుకున్నాం అని చెప్పి మా హస్బెండ్ డోర్ తీశారు. డోర్ తీస్తే ఒక అతను వచ్చాడు ముందు లోపలికి. నేను షాద్నగర్ పిఎస్ నుంచి వస్తున్నా, మీ తమ్ముడు చంద్రశేఖర్ ఉన్నాడు రమ్మన్నాడు. రమ్మంటే ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటాడు, ఫోన్ చేయమంటే ఆయన ఫోన్ చేయలేదు. బయట సిఎస్ఆర్ ఉన్నాడు రామంటున్నాడు. నేను రానన్నాడు. నేను రాననేసరికి పక్కన ఆ పిల్ల తండ్రి ఉన్నాడు సైడ్కి. ఆయన వచ్చి మా హస్బెండ్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చి మా హస్బెండ్ చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని రా మాట్లాడాలి, మీ తమ్ముడిని పట్టుకొచ్చినాం, అక్కడ పిఎస్లో ఉన్నాడని చెప్పాడు. షాద్నగర్ పిఎస్కి అని చెప్పాడు. నేను అన్న ఇప్పుడు ఏం రాడు, మార్నింగ్ వస్తాడని చెప్పిన. మార్నింగ్ వస్తాడంటే లేదమ్మా 10 నిమిషాల్లో పంపిస్తాను, నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వు కూడా రా అంటున్నాడు ఆయన. అంటే షాద్నగర్ పిఎస్ కని అయితే చెప్పారు వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే 10 నిమిషాల్లో నేను షాద్నగర్ పిఎస్కి వెళ్ళాను. అక్కడ లేరు మా హస్బెండ్. లేరని నేను కంప్లైంట్ ఫైల్ చేసిన. పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ ఏం లేదు. 100కి కాల్ చేసి మేము వెతుకుతున్నామమ్మా అని చెప్పారు. మేము అక్కడే 10 నిమిషాలు ఉన్నాం. ఒక అర్ధ గంట సేపటికి వాళ్ళు వచ్చి ఫోన్ దొరికిందని చెప్పారు. మాకు ఫోన్ దొరికింది అనేసరికి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. ఈ టెక్నాలజీ యుగంలో, ఈ శాటిలైట్ యుగంలో ఇలా జరగడం అనేది ఇలా అత్యంత ప్రమాదకరమైనటువంటి బాధకరమైనటువంటి సంఘటన. మూర్ఖులు ఉన్నంత కాలం డబ్బు అహంకారం, అన్నిటికన్నా కుల అహంకారం తలకెక్కినప్పుడు, పిచ్చెక్కినప్పుడు మూర్ఖులు ఉన్నంత కాలం ఇవి జరుగుతుంటాయా? లేకుంటే పోలీసు భద్రత పర్ఫెక్ట్ ఉంటే ఏమైంది? తప్పు ఒకటి చేస్తే శిక్ష ఒకరికి పడ్డది. మరి స్పందన కరెక్ట్ మాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు అన్నట్టు కాదు. ఇమ్మీడియట్ 100 డైల్ ఇవన్నిటి మధ్యలో నిండు ప్రాణాన్ని పోవడాన్ని యావతి సమాజం దాన్ని ఎట్లా చూస్తుంది? ఇలా దీని కుల దుహంకార హత్యగా భావించినప్పటికీ విఫల ప్రయత్నం పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది వివరణ జరగాలి. ఇక్కడ మీకు టెక్నాలజీ లోపం ఉంటే, టెక్నాలజీ లేదు కాబట్టి మేము పట్టుకోలేకపోతే చెప్పండి, ఎందుకు జరిగింది, ఏ ప్రయత్నం లోపమైంది, ఇక్కడే ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఈ మాటలు మాట్లాడవస్తుంటే ఆ అమ్మాయి బంధువు కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి పోయి చంపినాక పోదాం అనుకురా. ఏమి జరిగిందనేది తెలియాల్సి ఉంది. దీని మీద ఇలా అమృత ప్రణయ్ అయినా, మొన్న మాల బంటి అయినా, ఈరోజు రాజశేఖర్ అయినా షాద్నగర్లో ఎవరు కాదు కొన్ని వేల మంది పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ఈ రాలిపోవడానికి కారకులు ఎవరు? ముఖ్యంగా కులమే. ఈరోజు షాద్నగర్ ఎల్లంపల్లి ప్రాంతంలో ఒక దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రశేఖర్ అనే అబ్బాయి యాదవ్ కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించిందనే ఒక కారణంతో ఈ రోజు అత్యంత పాశవికంగా చంద్రశేఖర్ వాళ్ళ అన్న రాజశేఖర్ ను తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి కిరాతకంగా కొట్టి దాడి చేసి చేతులు కాళ్లు కట్టేసి మహబూబ్నగర్ ప్రాంతంలో పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది. ఎల్లంపల్లి గ్రామంలో కులదుర అహంకారంతో జరిగినటువంటి ఒక హత్యను జేసీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో 70 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా కులదుర అహంకారాలతో హత్యలు జరుగుతున్నాయి అంటే ఇప్పటికీ మనం సిగ్గుచేటు అని చెప్పి దేశంలో చెప్తా ఉన్నాం. కాబట్టి హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభుత్వము కఠినంగా శిక్షించాలి, వాళ్ళకు ఉరి శిక్ష కూడా ఇవ్వాలని చెప్పి జాగ్రత్తగా ఖండిస్తా ఉన్నాను. నమస్తే ఫ్రెండ్స్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డివిజన్లో ఎల్లంపల్లి అనే ఒక విలేజ్లో ఒక అత్యంత దారుణమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ముఖ్యంగా భారతదేశ పోలీసుకైనా లేదంటే తెలంగాణ పోలీసులకైనా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ప్రపంచంలో మన పోలీసుల కన్నా పవర్ఫుల్ ఎవరు లేరు. మన పోలీసు మీద ప్రజలకు అంత నమ్మకం. సరే అక్కడక్కడ చిల్లరగాళ్ళు లేదంటే లంచగొంటిగాళ్ళు ఉండుండొచ్చు కాక, కానీ మన బాడీ అన్నా, మన కెపాసిటీ అన్నా, మన నాలెడ్జ్ అన్నా ప్రపంచ దేశాలే ఎంతో గొప్పగా ఇష్టపడతాయి. అలాంటి పోలీసులు ఉన్నటువంటి మనము ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటాం. అయితే షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక దళిత కుటుంబం ఎల్లంపల్లి అనే విలేజ్లో మల్లేష్ అనే ఒక దళితుడు, ఆయనకు 2 కొడుకులు, ఒక రాజశేఖర్ అండ్ చంద్రశేఖర్ అని. చంద్రశేఖర్ ఒక బీసీ అమ్మాయిని లవ్ చేసిండని, అదేదో పెళ్లి చేసుకుందామని అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళిపోయారు. అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాదమైనటువంటి చర్య, ప్రమాదకరమైనటువంటి చర్య ఏంటంటే కులాన్ని మనిషిని మనిషిగా చూడదు ఇప్పటికి కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత సైన్స్ పెరిగినా కులం అనేది మనం పెట్టుకున్నదిరా యూజ్లెస్ ఫెలోస్. మన లోపల ప్రవహించే రక్తాలు ఒకటే, 2-3 రకాలే ఉంటాయి. మనమంతా మనుషులం, మనమంతా ఒకే గాలి పీల్చుతాం, మన జన్మ ఇది అని చెప్పినా నీ కులం ఎక్కువ నా కులం తక్కువ అన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ దేశంలో కొనసాగుతుంది. నీ కులం నా కులం, నీ మతం నా మతం, ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనవి. అయితే ఈ అమ్మాయి అబ్బాయి ఏదో ప్రేమించుకున్నారని చెప్పి పెళ్లి చేసుకోనికి ఏదో పారిపోయారని చెప్పి, అయితే ఈ బీసీ కులం యాదవ్ కులం చంపిన వెంకటేష్ అనేటువంటి ఆ అమ్మాయి తండ్రి ఆగ్రహానికి కట్టలు తెంచుకుపోయి, ఎందుకంటే పేదరికం కులం తర్వాత
అత్యంత ప్రమాదకరమైనది పేదరికం. వీళ్ళు పేదోళ్ళు, కులం తక్కువలు కాబట్టి కట్టలు తెంచుకున్న కోపంతో వాళ్ళని వెతకసాగితే దొరకలేదు కాబట్టి ఆ పిల్లలు కూడా ఫోన్ సిమ్ములు తీసేసి వాళ్ళు పట్టుకుంటారని చెప్పి అందరు టెక్నాలజీ తెలిసిపోయిందిగా, సిమ్ములు వాడేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోయిర్రు. వాళ్ళ అన్నను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ఎర్ర రాజశేఖర్ను పట్టుకున్నారు. తీసుకొని ఇంటికి పోయి నైట్ 10 గంటలకు ఇంటికి పోయి 2-3 కలిసిరు. నైట్ 10-11 గంటలకు ఇంటికి పోయి వాడిని బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి మేము పోలీస్ స్టేషన్కి వస్తాం రమ్మని చెప్పారు. ఎవరైతే రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ పిల్లగాడు రాజశేఖర్ పనిచేసేటువంటి షాపులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి పోయారు. ఎంబడే అబ్బాయిని తీసుకుపోయారు, ఎంబడే పోలీస్ స్టేషన్కి పోయారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ ఏం చేస్తారో అని పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ లేకుంటే 100 డయల్ చేసి ఇట్లా జరిగిందంటే పోలీసులకు ఇమ్మీడియట్గా అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు డైరెక్ట్ పోలీసులు వ్యవస్థ ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అయిందంటే టెక్నాలజీ పెరిగింది. అన్నిటికన్నా ఎక్కువ సీసీ కెమెరాలు ఉంటాయి. ఫోను లేకుంటే బండి, కారు చేజింగ్ ఎక్కడ పోతుంది, ఏ గంటకు ఏ మూమెంట్స్ దాటుతుందో కదలికలు చేసుకున్నటువంటి వాళ్ళ ఫోన్ ఎప్పటిదాకా వాడిరు, ఏడుదాకా వాడిరు, ఆ కారు నడుపుతున్నాడేవాడు, వచ్చిన కారు ఏంది, అందులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ పోలీసులకు ఒక క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ అమ్మాయి కేసు పెట్టింది, పోయింది, 100 డయల్ చేసింది. వీళ్ళు పోయిర్రు. పోలీసు వాళ్ళు పోయి నా భర్తను తీసుకొస్తారని ఈ అమ్మాయి అనుకున్నది. ఈ పోలీసు వాళ్ళు దగ్గరికి పోయి ఆ షాద్నగర్కు ఉన్నటువంటి 5 నుంచి 10 కిలోమీటర్ దూరం ఉన్న టోల్ గేట్ దగ్గరికి పోయి ఆ ఫోన్ తీసుకొని వచ్చారు. ఈ అమ్మాయి ఏమనుకున్న నా భర్తను తీసుకొస్తారని పోలీసు వాళ్ళని పంపిస్తే బతికున్న భర్తను తీసుకురమ్మని వీళ్ళు దోస్తే ఫోన్ తీసుకొని వచ్చింది. అదే ఇది విచిత్రమైనటువంటి కేసు, ఇది ఆలోచించాల్సిన కేసు. ఒక ఫోను టోల్ గేట్ దగ్గర పడేసిపోయారు, ఫోన్ దొరికింది. ఒక ఫోన్ పడేసిపోయారు అంటే ఎవరు పడేసారు? టోల్ గేట్ దగ్గర ఏ బండి అది? వీళ్ళు షాద్నగర్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది కదా, వీళ్ళు ఇంటికి వెళ్ళి ఒక ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది కదా. బయటకు వెళ్తే వాడు సీసీ కెమెరాలు ఏంది, ఏడబడేసిపోయారు అని చూడకుండా ఆ ఫోన్ తీసుకొని ఇంటికి వచ్చిరట. ఫోన్ పడేసిపోయిరమ్మని చెప్పిరంటే అంటే ఏ పరిధిలో ఉన్నాడు, ఎక్కడ ఏ టోల్ గేట్ క్రాస్ అయ్యారు, సీసీ కెమెరాలు ఏంది, దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఏది ఉంటుంది అని చెప్పి అంటే ఫోను పడేసినప్పుడే అనుమానం రావాల్సినటువంటి పోలీసులు ఫోన్ తెచ్చి అమ్మాయికి అప్పగిచ్చిరంటే ఒక 2-3 రోజుల తర్వాత శవం ఉండదు, దొరికిందని చూసుకోరని. అంటే ఎంత నిర్లక్ష్యం ఇందులో కనబడుతుందో మీరు చెప్పండి. ఇలా ఎవరి కాళ్ళు జబ్బలు దరుచుకుంటారు తప్ప పోలీసు వాళ్ళు ఇలా ఆయన వచ్చిర్రు, ఫోన్ పడేసిపోయారు. ఫోన్ పడేసిపోతే ఎవడాడు? వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసి వాడు ఎవడెవడు పోయిర్రు, ఎట్టెట్లా పోయిర్రు, వచ్చిన బండి ఏంది, వాళ్ళ కథ ఏంది, ఎవరికో ఒకరికి ఫోన్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోన్ ఏందని వెరిఫై చేసుకుంటే పోలీసు వాళ్ళు టెక్నాలజీ వాడాలంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరుగా. నేను ఒకసారి ఒక ఫోటో వచ్చిందని చెప్తే ఆ ఫోటో ఎవడు తీసిండు, ఎన్ని ఫోన్లు మారినా వాడు దుబాయ్లో ఉన్నోని పేరు చెప్పిరు. అంత టెక్నాలజీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే సావు కబురు చల్లగా చెప్పినట్టు కనబడ్డది. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పెళ్లి చేసుకోనికి పారిపోయినోడు ఒకడు, చంపింది ఇంకొకటి. అంటే ఎవరి అంటే ఒక క్రూరమైన కులోన్మాదులను అనాలనా, లేదంటే భర్తను పట్టిన 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్కి చేరుకున్న అమ్మాయిని అనాలనా? పోలీసు వాళ్ళు 10 నిమిషాల విషయం చెప్తే 10 కిలోమీటర్ దూరం పోయి ఫోన్ తీసుకొచ్చిరు తప్ప మనిషి ఏమైంది, ఎందుకు పోయిరని ఒక ఫోన్ కదా. వాళ్ళ అడ్రస్ తెలుసుకొని సీసీ కెమెరాలు తెల్లారిందంట. 4 గంటల వరకు సీసీ కెమెరాలు అవి తెచ్చుకుంటే టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తెల్లారి చనిపోయిండని మొత్తం ఆడికి పోయిర్రు, వాడిని చిత్రహింసలు పెట్టిర్రు, వాడిని చంపిర్రా లేకుంటే సజీవ దహనం చేసిర్రా, పోసిర్రు, గడ్డి వేసిర్రు, పెట్రోల్ పోసిర్రు, అటు పెట్టిర్రు. ఇది ఏమన్నా ఇన్సిడెంటా? అంటే మన పోలీసు వ్యవస్థ ఇంత వీక్ ఉందా? ఇంత వీకు. ఒక 5-6 మంది సోంబరిగాయల్లో ఇంట్లోకి వెళ్ళి దొరకపోయి చంపితే పట్టుకోలేనిది. నవాబ్పేట శివార్లో చంపి ఏడున్నదా? నవాబ్పేట పక్కనే హైవే, నేషనల్ హైవే, ఏడైనా సీసీ కెమెరాలు ఉన్నాయి, పిఎస్లు ఉన్నాయి. వాడు ఎక్కడ పోయిండో వీళ్ళు తలుసుకుంటే కనిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే టెక్నాలజీ చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. నేను ఇలా మా దగ్గర టెక్నాలజీ లేదు ఆడంటే ఆయన ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఎవడైతే వెంకటేష్ అనేతో అమ్మాయి తండ్రి ఉన్నాడో వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాని డ్రైవర్ ఫోన్కి ఏమైంది, వాని ఎంబడి ఇంకిద్దరు ముగ్గురు అంటే వాళ్ళ ఫోన్లకు ఏమని? ఎంక్వైరీ చేయడానికి ఇంత టైం పట్టిందా? 2-3 రోజులకు శవం దొరుకుతుందా? ఎవరిని అనాలా అంటున్నా. ఈ దేశ రక్షణ కోసం, ఈ ప్రజల రక్షణ కోసం జీతాలు ఇచ్చి, పోలీస్ స్టేషన్లు పెట్టి, పెట్రోల్ ఇచ్చి, బండ్లు ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి పెడితే సావు కబురు చల్లగా చెప్పిరంటే పోలీసు వాళ్ళని అనాలనా,
లేదంటే కావాలనే మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయాలని తెలిసిందా? ఏం జరిగింది ఇందులో ఒకడు పోలీస్ అంట, ఎవడు అమ్మాయి తరపున బంధువు ఎవరైతే ఉన్నాడో వాడు అందులో కానిస్టేబుల్ అంట. వాడు చెప్పడా ఏం జరుగుతుందనేది? ఈ దళిత సంఘాలు మందకృష్ణ గారు మొన్ననే మాట్లాడాడు. ఇవాళ నాకు తెలిసి కొన్ని లక్షల మంది దళిత బహుజనులను కూడా చంపారు. బీసీలను అదర్ క్యాస్ట్ ఉన్నత క్యాస్ట్ వాళ్ళు చంపారు. బీసీలు చంపారు. ఎస్సీలను ఎక్కువ, బీసీలు రెడ్లు అంటే తక్కువ లెవెల్ అది, కానీ బీసీలు ఎస్సీల మధ్య ఈ యొక్క హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకేమి లేకపోయినా అహంకారం అనేది ఒక దరిద్రమైన భావజాలం అనేది, కుల భావజాలం అనేది, జాడ్యం అనేది మనకు చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది దళితులు, చాలామంది, కొంతమంది బీసీలు కూడా అద్భుతమైన లైఫ్ ఉన్నోళ్ళు ఇలా మరణ మృదంగం ఎక్కుతూ ఉన్నారు. కానీ మన పోలీసు వ్యవస్థ, అద్భుతమైనటువంటి పోలీసు వ్యవస్థ ఇలా 3 రోజుల తర్వాత శవాన్ని చూపించిందంటే అంటే పోలీసు వాళ్ళకు టెక్నాలజీ అందట్లేదా? గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదా? లేదంటే నిర్లక్ష్యము వద్దన్నదా? సూతంగా పాటు అనుకున్నదా? ఏం జరిగింది? ఇది పోలీసులకు మాయను మచ్చ. ఇది ఏందో వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం అని ఏందో జబ్బలు జరుచుకుంటారు. మేము ఎంబడే పట్టుకున్నాము అరెస్ట్ చేసినామని కాదు. మీకు భర్తను గ్రామాన్ని నా భర్తను పట్టుకపోయారని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే భర్త ఫోన్ తీసుకొని వచ్చిరట, ఫోన్ దొరికిందని. ఇంతకు మించిన దారుణం ఇంకేమైనా ఉందా? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు స్పందించిన? నేను ఏమంటున్నంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇలా కలెక్టర్లు స్పందించినా, లేకుంటే పోలీసులు గమనించినా, గవర్నమెంట్ స్పందించినా, ఎమ్మెల్యేలు స్పందించినా, మొదట అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంబడే 100కి డయల్ చేసినప్పుడే వాళ్ళ అడ్రస్ దొరుకుతలేదని చెప్పి పోలీస్ స్టేషన్లకు రిక్వైర్, ఈ కారు ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూసినాం, ఈ పోలీస్ స్టేషన్లో వెతకండి, ఇది ప్రమాదం ఉంది, ఫోన్ పడేసిపోయిర్రు అని అంటే సీరియస్గా తీసుకోకపోవడం అనేది ఏదైతే ఉందో అత్యంత శోచనీయం, బాధకరం. అంటే ఈ విధంగా పోతే ఇంకెవడైనా చేయొచ్చు. అది సిమ్ములు ఫోన్లు పడేసిపోతే. ఈ టెక్నాలజీ యుగంలో, ఈ శాటిలైట్ యుగంలో ఇలా జరగడం అనేది ఇలా అత్యంత ప్రమాదకరమైనటువంటి, బాధకరమైనటువంటి సంఘటన. మూర్ఖులు ఉన్నంతకాలం, డబ్బు అహంకారం, అన్నిటికన్నా కుల అహంకారం తలకెక్కినప్పుడు, పిచ్చెక్కినప్పుడు, మూర్ఖులు ఉన్నంతకాలం ఇవి జరుగుతుంటాయా? లేకుంటే పోలీసు భద్రత పర్ఫెక్ట్గా ఉంటే ఏమైంది అంటే ఇలా ఎవడే అంటే తప్పు ఒకటి చేస్తే శిక్ష ఒకరికి పడ్డది. మరి స్పందన కరెక్ట్ మాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు అన్నట్టు కాదు, ఇమ్మీడియట్ 100 డైల్. ఇవన్నిటి మధ్యలో ఒక నిండు ప్రాణం పోవడాన్ని యావతి సమాజం దాన్ని ఎట్లా చూస్తుంది? ఇలా దీని కుల దుహంకార హత్యగా భావించినప్పటికీ విఫల ప్రయత్నం పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది వివరణ జరగాలి. ఇక్కడ మీకు టెక్నాలజీ లోపం ఉంటే టెక్నాలజీ లేదు కాబట్టి మేము పట్టుకోలేకపోతే చెప్పండి, ఎందుకు జరిగింది? ఏ ప్రయత్న లోపమైంది? ఎందుకు ఈ విధంగా పట్టుకున్నటువంటి టెక్నిక్ మన వాళ్ళకి రాలేకపోయింది అనేది చాలా బాధాకరమైన. ఇక్కడ ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఎందుకు ఈ మాటలు వస్తుందంటే ఆ అమ్మాయి బంధువు కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి పోయే చంపినాక పోదాం అనుకురా. ఏమి జరిగిందనేది తెలియాల్సి ఉంది. దీని మీద ఉపన్యాసాలు ఇచ్చేటువంటి దళిత ఉద్ధారకులు అనుకునే వాళ్ళంతా ఈ సంఘటన జరిగినప్పుడు ఎవడు మాట్లాడతలేడు. ఇక ఉత్తర జోలు పెట్టమాను, మేము వాళ్ళని ఉద్ధరిస్తాం వీళ్ళని ఉద్ధరిస్తాం అని మాట్లాడతారు. కానీ ఇలా అమృత ప్రణయ్ అయినా, మొన్న మాల బంటి అయినా, ఈరోజు రాజశేఖర్ అయినా షాద్నగర్లో ఎవరు కాదు కొన్ని వేల మంది పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఈ రాలిపోవడానికి కారకులు ఎవరు? ముఖ్యంగా కులమే. దాని తర్వాత ఈ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యల మీద ఎప్పుడైతే కులాంతర వివాదాలు జరిగినప్పుడు అత్యంత ప్రమాదకరమైనవి పోలీసులు భావించట్లేదా? లేకుంటే కిడ్నాప్లు అయిన తర్వాత ఈ యొక్క టెక్నాలజీ సరిపోతలేదనే విషయం మీద పోలీసులు మాత్రం నేనైతే ఇది ఒక సిగ్గుమాలిన చర్యగానే భావిస్తున్నాను. నేను పూర్తిగా కుల దుహంకారం అది ఓకే, దానికి ఎట్లా శిక్ష చేయాలో పోలీసుల బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణం పోవడానికి పోలీసుల వైఫల్యం అని నేను మాట్లాడుతున్నాను. మీరు కాదని మీరు చెప్పండి, ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు పోయి ఫోన్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఫోన్ ఆడ పడేసిరంటే ఫోన్ అక్కడి వరకు వచ్చిందంటే ఇది ప్రమాదకరంగా ఉందని చెప్పి అక్కడి నుంచి చేయాల్సినటువంటి టోల్ గేట్లు కెమెరాలు దేవలాడి ఎక్కడ పడేసిరు ఎట్లా పడేసిరు అని చూడాలి కదా. ఇవి చూడకుండా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అలర్ట్ చేయాలి కదా.
ఇది చేయకుండా మీ ఫోన్ దొరికిందని ఇచ్చారంటే నేనైతే సిగ్గుతో తలదించుకుంటున్నా. ఈ విషయంలో మీరే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.